అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గండహాతి జలపాతాన్ని సందర్శించడానికి వెళ్ళబోతున్నాం. ఈ గండహాతి జలపాతం ఒడిశా రాష్ట్రంలో గజపతి జిల్లాలో ఉంది. ఈ జలపాతం పర్లాకేముడి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బరంపురం పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి ముందుగా గారబంద అనే గ్రామం మనం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రామం పర్లాకేముడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గారబంద గ్రామం నుండి ఈ జలపాతం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి దారిలో వెళ్తున్నప్పుడు అద్భుతమైనటువంటి కొండలు, కోనలు, చెరువులు కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడికక్కడ ఒడిశా టూరిజం వారు సైన్ బోర్డులు పెట్టి బాగా అభివృద్ధి పరిచారనే చెప్పాలి. అక్కడ చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఎంతో అనువుగా ఉంది. కార్లు, బైకులు అలాగే ఆటోల ద్వారా చేరుకోవడానికి అనువైన మార్గం. ఈ జలపాతం గజపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇదొకటి. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా పిక్నిక్లు అవి జరుపుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ జలపాతం మహేంద్ర తనయ నదిపై ఏర్పడింది. ఈ జలపాతానికి దగ్గరలోనే మహేంద్రగిరి పర్వతం ఉంటుంది. ఈ జలపాతం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ మహేంద్రగిరి పర్వతం అనేది ఉంటుంది. మహేంద్రగిరి పర్వతం ఒడిశా రాష్ట్రంలోనే రెండవ ఎత్తైన పర్వతం. మొదటిది ఒడిశా రాష్ట్రంలో కోటియా సమీపంలో ఉన్నటువంటి దేవుమల్లి ఆ పర్వతం ఒడిశా రాష్ట్రంలో ఎత్తైనది. ఇక్కడికి పర్యాటకులు శీతాకాల సమయంలో ఎక్కువగా వస్తారనేది ఒక అంచనా. మీరు చూస్తున్నది జలపాతానికి పైభాగం అన్నమాట. ఈ నది ప్రవహిస్తూ అలాగా కింద వైపు వెళ్తుంది. ఈ జలపాతం చూడడానికి ఎంతో అందంగా, అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఫెన్సింగ్ అది ఏమీ లేదు కాబట్టి మనం కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ కిందన మీరు చూస్తున్నట్లయితే అదంతా కూడా గండహాతి పార్క్ అన్నమాట. అక్కడ ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యాలలు ఇవి ఉంటాయి. ఇప్పటివరకు మీరు చూసినంతా కూడా జలపాతం యొక్క పైభాగం. ఇప్పుడు జలపాతం దగ్గరికి వెళ్దామండి. ఈ జలపాతంలో స్నానం చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఈ బోర్డు పైన ఉంచారు. ఈ జలపాతంలోకి డైవ్ చేయడం కానీ ఏమి చేయకూడదు. అలాగే స్నానం చేయడానికి అండర్వేర్తో అది వెళ్ళకూడదు. అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నట్లయితే 500 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. జలపాతానికి వెళ్ళే దారిలో మెట్ల మార్గం గుండా ఒక షెడ్ ఏర్పాటు చేసి ఎండ కానీ అలాగే వర్షం అది పడినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి బాగా ఏర్పాటు చేశారు. ఈ పక్కన మీరు చూస్తున్నంతా కూడా ఇది అంతా ఉద్యానవనం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అది పార్కు లాంటిది. ఇదిగోండి మీరు చూస్తున్నారు గండహాతి వాటర్ ఫాల్, అద్భుతమైన జలపాతం.
జలపాతం కింద దిగి స్నానం చేయడానికి కింద మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చెక్క వంతెన ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ నీటి ప్రవాహం కాస్త ఎక్కువగా ఉండటంతో ఆ తుప్పర్లు అవి మన కెమెరా మీద పడుతూ ఉంది. ఈ జలపాతం లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు, కానీ పార్కింగ్ ఫీజు మాత్రం వసూలు చేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఒకరోజు సరదాగా గడపడానికి ఇదొక అనువైన ప్రదేశం. చాలా అద్భుతంగా, ఆహ్లాదకరంగా, మనసుకు ప్రశాంతంగా ఉండే ప్రదేశం ఇది. ఈ చెక్క వంతెనపై నుంచి ఈ జలపాతాన్ని చూస్తుంటే మనసుకు ఎంతో హాయిని, ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ జలపాతం సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు ఉండొచ్చు.